నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో భాగంగా ఈడీ పలువురు నిందితులను విచారణకు పిలిచింది. విచారణకు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బూనేటి చాణక్య, వెంకటేష్ నాయుడు హాజరయ్యారు. ఇందులో ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్కి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిని ఈడీ అధికారులు గంటన్నర పాటు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కేసుకు సంబంధించి బ్యాంక్ లావాదేవీలు, పాన్ కార్డు వివరాలు, కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఆయన ఈడీ అధికారులకు సమర్పించినట్లుగా తెలుస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆర్థిక లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల పాత్రలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. సుమారు 4,000 కోట్ల రూపాయల అవినీతి లెక్కలను ఈడీ తేల్చే పనిలో పడింది. దాంతో అసలు నిందితులు ఎవరో తేల్చడానికి కసరత్తు చేస్తోంది. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కంచర్ల విజయభాస్కర్ గారు, నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు, నమస్తే సార్. వైసీపీ ప్రతినిధి మొయినుద్దీన్ గారు జాయిన్ అవుతారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వర గారు కూడా నమస్తే అండి. వెల్కమ్ టు యూ ఆల్. సార్ సైదా గారు, నా వాయిస్ వినపడుతుందండి? రైట్, ఓకే. ఇది లిక్కర్ స్కాము దాదాపుగా ఇప్పటికి ఒక 20 నెలల నుంచి కొనసాగుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పెషల్ సిట్ ఫామ్ చేసింది. లాస్ట్ గవర్నమెంట్ లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా లబ్ధి చేకూర్చే విధంగా మార్చుకుందని చెప్పేసి, అందులో భాగంగానే ప్రజలందరూ చూసినట్లుగా ఆ 5 సంవత్సరాలు కూడా దేశమంతా దొరికేటటువంటి ఏ బ్రాండు ఆంధ్రప్రదేశ్లో దొరకలేదు. మొత్తం కూడా క్యాష్ ట్రాన్సాక్షన్సే, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్న ఊసే లేదు. అలాగే దానికి సంబంధించి అనుబంధ అవినీతి కేసులు కూడా బయటకు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఫిబ్రవరి 10వ తారీఖున ఇదే లిక్కర్కి సంబంధించి రవాణా కాంట్రాక్టులు కూడా అప్పటి వరకు ఉన్నటువంటి పాలసీని చేంజ్ చేసి, అప్పటి వరకు ఏ జిల్లాకి సంబంధించి ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ చేతిలో ఉండేటటువంటి అధికారాన్ని సెంట్రలైజ్డ్ చేసి, మళ్ళీ అప్పుడు రూరల్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి మొత్తం కూడా ఆయన చేతుల మీదుగానే ఎక్కడికక్కడ ప్రాంతాల వారీగా వైసీపీ నాయకులకి కట్టబెట్టారు. దాంట్లో హైలైట్ ఏంటంటే, కేసుకు అప్పటి వరకు 11 రూపాయలు మాత్రమే ఉంటే రవాణా చేయడానికి, తరలించడానికి డిపోల నుంచి షాపులకు కేసుకి 11 నుంచి ఏకంగా 34 రూపాయలకు పెంచేశారు. ఆ రకంగా కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు సునీల్ పేరు వినపడుతోంది, ఆయన భార్య గారి పేరు కూడా వినపడుతోంది. ఎందుకంటే ఆ కంపెనీల ద్వారా సబ్ కాంట్రాక్టులు, చిన్న కాంట్రాక్టుల రూపంలో వీళ్ళు లబ్ధి పొందారని. ఇది ఆయనకు సంబంధించేమో ఉత్తరాంధ్ర కోస్తా వరకు ఆయన చూసుకున్నాడని, అటు ఇంకాస్త పైకి వెళితే ఉత్తరాంధ్రలోనే బొత్స మేనల్లుడు కొంత భాగం చూసుకున్నాడని, ఇటు కిందకు వస్తేనేమో కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ క్యారెక్టర్, గుడ్ మార్నింగ్తో ఫేమస్ అయినటువంటి కేతిరెడ్డి ఆయన కూడా ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడని, అంబటి రాంబాబు బినామీ ఒక ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నాడని, అలాగే చిత్తూరు జిల్లాలో రెడ్ స్కాండల్ స్మగ్లర్ కూడా దీంట్లో భాగం ఉంది. మరి ఇంత భారీ ఎత్తున లిక్కర్ స్కాము జరుగుతుంటే సిట్టు తేల్చింది 3,500 కోట్ల రూపాయలని. దాదాపుగా ఈడీ కూడా నెలకు 100 కోట్ల రూపాయలు లిక్కర్లో ముడుపులు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుని 4,000 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని ఈడీ కూడా తేల్చి 440 కోట్లకు పైగా ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. సిట్ మాత్రం కేవలం 11 కోట్లే అని వినపడుతోంది. ఇప్పటి వరకు జప్తు చేసింది, అటాచ్మెంట్ చేసింది. సో ఇక్కడ చూస్తే లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్గా ఈడీ దూకుడే కాస్త ఎక్కువగా కనపడుతుంది. ఈడీ ఎందుకు రంగంలో దిగిందా అంటే మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి. మనీ లాండరింగ్ అంటే ఒక్క వర్డ్లో చెప్పాలంటే మనం లాండ్రీ అంటాం కదా,
మొత్తం తెల్లగా బతుకుంటాను. ఇది కూడా అంతే, బ్లాక్ మనీని వైట్ చేసే కార్యక్రమాన్నే మనీ లాండరింగ్ అంటారు. అందు గురించి అది ఎక్కడైతే జరిగితే అక్కడ ఈడీ ఎంటర్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. మరి ఈరోజు ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, అలాగే చాణక్యని, వీళ్ళని ఈడీ విచారణకు పిలిచింది. వాళ్ళ ఆస్తులకు సంబంధించినవి కూడా వివరాలు తీసుకుంది. ముఖ్యంగా కేసిరెడ్డి అలాగే చాణక్యకు సంబంధించిన ఆస్తులే ఎక్కువగా జప్తు చేసింది ఈడీ అని చెప్పేసి అంటున్నారు. 440 కోట్లు అంటే అంత చిన్న విషయం కాదు. మరి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని కూడా పిలిచి విచారించినప్పుడు ఆ ఓఎస్డి ఎవరికి ఓఎస్డి అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డి. సరే, ఇవంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో నాకేం రూపాయి ఇవ్వద్దులే అంతా మీరే పంచుకోండి అని చెప్పేసి ఏమైనా వదిలేశారా? లేదంటే ఆయన తెలియకుండానే వీళ్ళంతా నడిపారా? సీఎంఓ వేదికగా ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు సీఎంకి పాత్ర ఉండదా? మరి ఈడీకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు చేసిన విచారణలో కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారి పేరు రాలేదు. అంటే వస్తుందా త్వరలో, లేదంటే అక్కడ వరకు ఓఎస్డి వరకు వెళ్ళి ఆగిపోతుందా? అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా మీ అనాలిసిస్, పర్టికులర్గా ఈడీ అండ్ సిబిఐల మీద మీకున్నటువంటి క్లారిటీ. యా, మన్నం కోటేశ్వరరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అన్న విజయభాస్కర్ గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి అన్న మొయినుద్దీన్ గారు. వినిపిస్తుందా? సురేషునా? వినపడుతుంది. అలాగే 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. నిజంగా మనం చూస్తా ఉన్నాం, గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు మద్యం మాఫియా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది, లక్షలాది మంది మద్యం ప్రియుల నుంచి జలగల్లాగా పీల్చి ఏ విధంగా అక్రమ మద్యాన్ని అమ్మి, కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకున్నారో మనం చూసాం. సిట్ అలాగే ఈడీ ఎంట్రీతో దాదాపు మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం గతంలో 3,500 కోట్లు అన్నాం. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ రాకతోటి ఇది 4,000 కోట్ల పైగా లెక్కలు తెలిసినట్లుగా మనం భావిస్తాం. అనేక మందిని ఈ మద్యం మాఫియాలో ఎవరెవరు ఉన్నారో, అధికారులు ఎవరో, లేకపోతే రాజకీయ నేతలు ఎవరో, ఎవరి పాత్ర ఏందనేది మరి చాటుతెల్లమైనటువంటి పరిస్థితి. అనేక మంది జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి, కొంతమంది బెయిల్ తీసుకుని బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంతిమ లబ్ధిదారుడు మరి ఇంకా తేల్చకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. వీళ్ళందరూ ఈ యొక్క మద్యం మాఫియాలో భాగస్వాములు. వీళ్ళంతా చిన్న చిన్న పిత్త పరికలు వాటి మన మాటలో చెప్పాలంటే అసలు తిమింగలం. ఈ తిమింగలాన్ని పట్టుకోవడంలో ఎందుకు మరి యొక్క సంస్థలు వైఫల్యం చెందుతున్నాయో, ఇంకా ఎందుకు ఆ తిమింగలం పేరుని చేర్చలేదో అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు చూస్తున్నాం, ఏపీబీసీఎల్ ఎండి వాసుదేవరెడ్డి, ఈయన ఎక్కడ ఉద్దేశపూర్వకంగా ఎక్కడో మరి ఢిల్లీలో ఉన్నటువంటి అధికారిని తీసుకొచ్చి, హీజ్ నాట్ ఐఏఎస్, మరి ఆయన తీసుకొచ్చి ఏపీబీసీఎల్కి ఎండీగా పెట్టి అతని సారథ్యంలో ఏ విధంగా అయితే ఈ యొక్క డిస్టిలరీల ద్వారా నెలవారీ మామూలు వసూళ్లు, అలాగే రవాణా సంబంధించినటువంటి పాలసీ, మీరు చెప్పినట్లుగా కాకునూరి సాంబశివరావు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, లేకపోతే అమ్మటి రాంబాబు కానీ, కేతిరెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళకి మరి భాగస్వామ్యం కల్పించటం, ఈ డిస్టిలరీల నుంచి వసూలు చేయటం, కేసుకి 65 రూపాయలు 80 రూపాయలు నాకు ఇస్తే నేను మీ అందరికీ ఆర్డర్లు ఇస్తానని చెప్పి చెప్పటం, దాదాపు 95 కోట్ల రూపాయల ఆస్తి.
అక్రమంగా సంపాదించినట్టుగా మనం తేటతెల్లం అవుతాం. 95 కోట్ల రూపాయలు తన భార్య పేరుతోటి కల్పనారెడ్డి, తన బావమర్ది విజయసింహారెడ్డి, అలాగే వాళ్ళ మామగారు పుల్లారెడ్డి, వీళ్ళ పేర్లతోటి భూములు, స్థిరాస్తులు మరి ఎన్ని కొనుగోలు చేయటం, విల్లాలు కొనుగోలు చేయటం, వాళ్ళ బామర్ది అలాగే వాళ్ళ మామ పేరుతో ఉన్నటువంటి వివిధ సంస్థలకి మరి ఆయన ఈ యొక్క డబ్బుని వాళ్ళ అకౌంట్స్లో వేసి ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి ఈ స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లుగా తేటతెల్లమవుతుంది. ఏదైతే ఈడీ అటాచ్మెంట్ చేసిందో దాదాపు 431 కోట్ల రూపాయలు ఈటీ అటాచ్మెంట్, 4000 కోట్లలో 400 అంటే 10% కూడా అటాచ్మెంట్ జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ అటాచ్మెంట్ సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క వాసుదేవారెడ్డి ఆస్తులే 95 కోట్లు ఉన్నాయి. ఈ 4000 కోట్లలో అటాచ్మెంట్ జరిగిందేమో కేవలం 440 కోట్లు. దాంట్లో వాసుదేవారెడ్డి సంబంధించినటువంటి అక్రమ ఆస్తే 95 కోట్లుగా మనకి లెక్కలు తేలుతా ఉన్నాయి. ఇది ఇప్పుడు కొన్నటువంటి పరిస్థితి. సరే, మీరు చెప్పినట్లుగా ఇది సిట్ ఏమైందో కానీ ఈడీ మాత్రం కొంచెం దూకుడుగానే వ్యవహరిస్తా ఉంది. మరి ఈ దూకుడు ఎంతవరకు ఉంటుందా, ఇది ఎంతవరకు మరి అంతిమ లబ్ధిదారుడు ఎవరున్నారో అక్కడ దాకా పోద్దా, లేకపోతే మధ్య చేతులు ఉంచుకొని కూర్చుంటారా? మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసులో కానీ సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఏం జరిగిందో మనం చూసాం. ఇప్పుడు కూడా కాలాపన జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి, అది ఎవరు కాదలేనటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసేటువంటి ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఎంతవరకు నిజ నిజాలు నిగ్గు తెలుస్తారా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రజల యొక్క, పేద ప్రజల యొక్క, మహిళల యొక్క కుస్తీలు దించినటువంటి ఈ యొక్క మద్యం మాఫియా, ఈ మద్యం మాఫియాలో ఏదైతే చీఫ్ లిక్కర్ని సరఫరా చేసి గుర్రాలు గాడిదలు తాగే మందుని సప్లై చేసి కొన్ని వందల ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి, కొన్ని కుటుంబాలు మరి వీధిని పడ్డటువంటి పరిస్థితి, అనేక మంది మహిళామతల యొక్క తాలిబొట్లు తెగిపోయినటువంటి పరిస్థితి, అనేక మంది విద్యార్థులు, చదువుకున్నటువంటి చిన్నారి విద్యార్థులు బాల కార్మికులుగా మార్చినటువంటి ఆ మద్యం మాఫియా మీద ఏదో ఈరోజు 440 కోట్లు అటాచ్మెంట్ చేసామనేది కాదు. వాస్తవంగా ఎంతైతే దోపిడీ జరిగిందో అన్ని వేల కోట్ల రూపాయలని రికవరీ చేసి ఈ పేదలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు ఉన్నాడో ఈ అంతిమ లబ్ధిదారుడు ఈ బడే భాయిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనక ముందు ఆడుతా ఉందో మాకైతే అర్థం కాల. ఈరోజు ఈడీకి అటాచ్మెంట్ చేసి మరి ఎందుకు చేతులు ముడు కూర్చున్నారో అర్థం కావటంలా. ఇవన్నీ కూడా మరి ఆలోచించడం జరుగుతూ ఉంది. తీరా ఇది కొండందుమి ఎలిగిన పట్టినట్టుగా ఈ కేసు కూడా అదే విధంగా అయితే అని చెప్పేటువంటి ఒక భావన ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉంది. పెద్దలు కంచెల విజయభాస్కర్ గారు దీనికి సమాధానం చెప్పాలా, ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి. మరి ఇప్పటి వరకు కూడా మీకు మీ చేతగానితనమా, మీ అసమర్థతనా? ఎందుకు మీరు అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ చేయాలా? ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు లభిస్తూ ఉంటే మీరు ఎందుకు చేయలేకపోయారు? ఎవడెవరినో తీసుకొచ్చి వాడిని తీసుకొచ్చి లోపలేసి, లేకపోతే మీరు విచారణ పేరుతోటో ఈడీ పేరుతోటో నాటకాలు ఆడటం కాదు. ఎంతో మంది ఈ మధ్య మాఫియా వల్ల ప్రాణాలు కోల్పోయారు, పేదలు కుటుంబాలు నాశనం అయిపోయాయి, ఎంతో మంది మహిళామతుల యొక్క తాలిబుట్లు తెగిపోయాయి, అనేక మంది చిన్నారులు బాల కార్మికులుగా మారిపోయారు, కొన్ని వందల కుటుంబాలు నాశనం అయిపోయాయి ఈ మద్యం మాఫియా వల్ల. నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు, మీకు చేతనైతే మీకున్నటువంటి ఈడీని ఉపయోగించో లేకపోతే సిబిఐని ఉపయోగించో, మీకున్నటువంటి ఈ యొక్క సిట్ ద్వారా, మీ యొక్క రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ద్వారా మీరు వీళ్ళని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి మీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎంతకాలం చేస్తారు? ఇప్పటికే 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇంకెంతకాలం ఉంటారు? ఇంకో సంవత్సరం పోతే ఎన్నికలు రాబోతా ఉంటాయి. ఇంక ఇది మరుగున పడిపోద్ది. ఏం చేయాలి మీరు? ఎప్పుడు రాబడతారు? ఎప్పుడు చేస్తారు? కోర్టులకు వెళ్తారు, మళ్ళీ వాళ్ళు ఆస్తులు వాళ్ళు మళ్ళీ ఇడిపించుకుంటారు.
ఎప్పుడు జరిగింది న్యాయం? పేద ప్రజలకు ఎప్పుడు ఆ, దక్కిద్ది? ఎవడైతే అంతిమ లబ్ధిదారుడు ఉన్నాడో వాడిని ఎప్పుడు మీరు బోన్లో పెడతారో చెప్పాలా? తప్పకుండా ఏదో ప్రజల కోసం నాటకాలు ఆడతా డ్రామాలు ఆడటం సమంజసం కాదు. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మీరు లెక్కలు చెప్తా ఉంటారు, ఇంతమందిని చేశాం, ఇంతమందిని అరెస్ట్ చేశాం, ఇన్ని ఛార్జ్ షీట్లు వేసాం, అందరం పట్టుకొచ్చాం. అది కాదు అసలు ఏంటి, ఎవరు మూలకారకుడు, మూల బిందు ఎవరు అనేది మీరు కింగ్ పిన్ ఎవరు మీరు గమనించాల్సింది తెలిసి కూడా మీరు ఇంకా ఎందుకు ఈ ఈ అసమర్థతగా వ్యవహరిస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. దీని మీద మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దీని విషయాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ని మద్యం మాఫియాగా మార్చినటువంటి ప్రభుత్వం చూసాం, ఇప్పుడు కూడా మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ శాసనసభ్యులు లేకపోతే మీ అధికార పార్టీ నాయకులు ఏ విధంగా మరి ఈ మద్యం మాఫియాను కూడా ఇప్పుడు కూడా నడుపుతా ఉన్నారు. బ్రాందీ షాపులు నడుపుతున్నారు, బెల్ట్ షాపులు నడుపుతా ఉన్నారు. దీని మీద కూడా మీ ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళని అన్నారు, వాళ్ళ పరిస్థితి గమనించారు రాష్ట్ర ప్రజలు. వాళ్ళకి 11 సీట్లకే పరిమితం చేశారు. మీరు వచ్చారు అధికారంలోకి, మీలో కూడా మీ పరిపాలనలో మీ యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి చర్యలు నడుస్తా ఉన్నాయి ఇప్పుడు కూడా రాష్ట్రంలో. దీని మీద కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు అధికార పార్టీ నాయకులుగా మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శాసనసభ్యులు ఏ విధంగా ముడుపులు తీసుకున్నారు చూస్తున్నాం. ఒక మద్యంలోనే కాదు, ఇసుక, బియ్యం చెప్పుకుంటా పోతే మైనింగ్ ఎడతెరిపి లేకుండా ఇష్టానుసారంగా మరి దున్నేస్తా ఉన్న పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఏదో గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వచ్చినట్టుగా ప్రజలు భావిస్తా ఉన్నారు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా సురేష్ గారు. రైట్, ఓకే సార్. విజయభాస్కర్ గారు, మరి మిమ్మల్ని ఆయన అడ్రస్ చేసింది, మిమ్మల్ని క్వశ్చన్ చేసింది, మీరే ఆన్సర్ చేయాలి. ఈడీ ఇంకా మాట్లాడితే సెంటర్కి, వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి లోపాయికారు ఒప్పందం ఉంది, ఇప్పటికీ ఆయనకి సహకరిస్తుందని చెప్పి అంటా ఉన్న ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క అండర్లో పనిచేసేటటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూపిస్తున్నటువంటి దూకుడు కూడా మీరు ఫామ్ చేసినటువంటి సిట్ చూపించట్లేదని చెప్పేసి కొంతకాలంగా అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో సిట్ కొత్తగా దీన్ని ఈ ఎంక్వైరీని ముందుకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడటం లేదు. ఈడీ అయితే కనుక ఇప్పుడు కీలకమైనటువంటి వ్యక్తులతోనే తన విచారణను ప్రారంభించింది. ఆల్మోస్ట్ సీఎంఓ గుమ్మాన్ని తట్టింది, చీఫ్ మినిస్టర్ ఆఫీస్. మరి ఈ పరిస్థితుల్లో మీరు వేసినటువంటి సిట్టు ఈడీతో ఎంతవరకు సహకరిస్తూ ముందుకు వెళ్ళబోతుంది? లేకపోతే ఈడీ నుంచి ఏమన్నా మీరు సిట్టు సంపాదించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తీసుకొని మళ్ళీ దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎంతవరకు ఉంది? దీంట్లో ఒక లాజికల్ కంక్లూషను ఎంత త్వరగా తీసుకొస్తే మీకే అంత మంచిది. లేదంటే కనుక దీంట్లో ఏం తేల్చకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా అది ఖచ్చితంగా మీకు నెగిటివ్ అవుతుంది, వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఈ మధ్యకాలంలోనే లోకేష్ గారు ఒక కాన్క్లేవ్, ఒక ఇంగ్లీష్ మీడియా కండక్ట్ చేసిన కాన్క్లేవ్లో అక్కడ కూడా రెడ్ బుక్ అనే ఒక అంశం ప్రస్తావనకు వచ్చిందని చెప్పేసి విన్నాం. ఈజ్ ఇట్ స్టిల్ ఫంక్షనింగ్ అంటే ఫంక్షనింగ్లోనే ఉందని అన్నారు. మరి అలాగే మీ కార్యకర్తలు కూడా ఏదో సందర్భంలో ప్రశ్నిస్తే దానిలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా అంటే త్వరలోనే చూస్తారని చెప్పేసి ఇండైరెక్ట్ మెసేజ్ లాగా ఏదో ఆయన ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. అంటే మరి అది లిక్కర్ కేసులోనా, లేకపోతే కల్తీ లడ్డు కేసులోనా? కల్తీ లడ్డు ఆయనకు ఉండే అవకాశం లేదు, ఆయనకు సంబంధం. ఎందుకంటే అదేమి సీఎం ఆఫీస్ నుంచి నడిపింది కాదు, టీటీడీ బోర్డుకు సంబంధించింది. కాబట్టి ఇంకా చాలా రకాల కేసులు, ఐ మీన్ ఆ టైంలో జరిగినటువంటి స్కామ్లు బయటకు వస్తున్న సందర్భంలో మరి దేన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు త్వరలోనే చూస్తారని చెప్పేసి. అంటే ఈ ఈడీ ఈ రకంగా ముందుకెళ్ళబోతుందని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉందా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? దానిలో భాగంగానే త్వరలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి పరిణామాలు ఏమన్నా చోటు చేసుకోబోతున్నాయా? ఇప్పుడు మీరు అన్నట్టు లేటుగా దిగిన ఈడీ చాలా ఫాస్ట్ గా యాక్ట్ చేస్తుందని డిబేట్ ఆరంభంలో మీ ఉపద్ఘాతంలో పేర్కొన్నారు. ఇప్పుడు
ఈడీకి సిట్టు స్లో అయినట్లుగా ఉంది అని అంటున్నారు. సిట్టు ఈడీ ఇంటర్ఫీర్ అయిన తర్వాత దానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని సిట్ ఈడీకి ఫీడ్బ్యాక్ ఇస్తుంది. ఆ నేపథ్యంలో ఈడీ పుష్కలమైన సమాచారంతో దూకుడు పెంచడం జరిగింది. పోతే ఈడీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల్లో సిబిఐ, ఈడీ ఇవన్నీ. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈడీ దూకుడుగా ఉందంటే అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని అనుమానించాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆ, అందులో ఎలాంటి ఒకవేళ వ్యక్తిగత పరిచయాలు ఉంటే ఉండొచ్చు, అది వేరు. కానీ ఇక్కడ ధర్మానికి సంబంధించి, న్యాయానికి సంబంధించి వేలాది మంది మన మిత్రులు ఆ, సైదా గారు పేర్కొన్నట్టు వేలాది మంది పుస్తకం దిగిపోయారు. ఎంతో మంది బెడ్ రెడెన్ అయ్యారు. ఎంతో మంది హాస్పిటలైజ్ అయ్యి ఎంతో వ్యయ ప్రయాసాలకు గురయ్యారు. ఎంతో మంది కూలీనాలి వాళ్ళు ఆ, కుటుంబాలు గూడు చెదిరిపోయి, అదేవిధంగా ఎంతో మంది కార్మికులుగా మారిపోయారు. ఈ ఈ విషాదకర సంఘటనలు ఢిల్లీకి తెలుసు. ఢిల్లీ అంటే ఢిల్లీ ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలుసు ఇవన్నీ. పోతే వాళ్ళకి మానవత్వం ఉంది. వాళ్ళకి ఇక్కడ ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మోడీ గారు సహకరించి ఉపయోగం ఏముంది? ఎందుకు సహకరిస్తాడు? ఇప్పుడు ఆయన మాతో ఎన్డీఏ భాగస్వామి మాతో కలిసి ఉన్నాడు. మాకు కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో మేము ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో బీజేపీ భాగం కనుక వాళ్ళకి ఒక మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. వారు ఒక 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. పోతే తా- తను కూర్చున్న కొమ్మను తాను నరుక్కున్నట్టు అవుతుంది కదా. ఆ ఆ, వాళ్ళ వాళ్ళకి విజ్ఞత లేకుండా ఎలా ఇలా జగన్మోహన్ రెడ్డి సహకరించిన దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటి? ఎందుకు సహకరిస్తారు? దీనివల్ల ఏమవుతుంది? కంప్లీట్ పక్షం ఆ, ఎన్డీఏ పక్షం బీటల వారి ఎందుకు చేసుకుంటారు? ఎన్డీఏ పక్ష దాన్ని రోజు రోజుకి బలోపేతం చేయాలని ఆ, అనే ఉద్దేశంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. కానీ పోతే నిన్న బీహార్లో కూడా ఆయన స్వచ్ఛందంగా నేను రాజీనామా చేసి కేంద్రానికి వెళ్తా అన్నాడు నితీష్ గారు. అలా ఆ, ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఒకరికొకరు పరస్పరం సహకరించుకొని ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఉన్నప్పుడు అంత సీనియర్ పొలిటీషియన్ గా మోడీ గారు అయితేమి, అమిత్ షా గారు అయితేమి జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించరు. సహకరించిన దానివల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం కూడా లేదు. పోతే గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ పదిలంగా ఉంది, ఇక్కడ పదిలంగానే ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ ఒకవేళ వాళ్ళు చెప్పుకోవచ్చు, ప్రచారం చేయొచ్చు. గతంలో విజయసాయి రెడ్డి ఏదేదో ఏదేదో గుంట నక్కలాగా ఉండి ఈ అపోహలకి, అనుమానాలకి బాగా ఈ విజయసాయి రెడ్డి వలన ఇది ఎక్కువగా మనకి ప్రపంచానికి బాగా ఎప్పుడు చూసినా వాళ్ళ ఆదరణ ఉన్నా లేకున్నా, వాళ్ళ ఆశీస్సులు ఉన్నా లేకున్నా ఈ విజయసాయి రెడ్డి అనేవాడు ఈ విధంగా యాక్ట్ చేసేవాడు అనమాట. అక్కడ ఎప్పుడు చూసినా పార్లమెంటు సెంట్రల్ హాల్లో తిరుగుతూ, లేకపోతే పిఎం ఆఫీసు అటు ఇటు తిరుగుతూ, లేకపోతే అమిత్ షా ఆఫీసు. ఎందుకంటే అతను పార్లమెంట్ సభ్యుడు. అతనికి అదేమంటే నేను ఏదో ప్రజా సమస్యల మీద, ఆయన ఏదో పెద్ద ప్రజా సమస్యలు పరిష్కరించేవాడు లాగా యాక్ట్ చేసేవాడు. షో మాస్టర్. దీనివల్ల ఏంటంటే అనుమాన బీజాలు తలెత్తాయి అన్నమాట. ఏంటి ఇదంతా లాబింగ్ చేస్తున్నాడు విజయసాయి రెడ్డి ఇది. పోతే ఈ రాజకీయాల్లో అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దానికి సంబంధించిన అపాయింట్మెంట్లు కోరడానికి విజయసాయి రెడ్డి కొంత ఉపయోగపడి ఉండొచ్చు. ఆ, పోతే ఏదన్నా నిధుల సేకరణ కోసం ఏదన్నా లాబింగ్ చేయడానికి పోయి ఉండొచ్చే కానీ పోతే ఇంకా ఏదైనా కుట్రలు కుతంత్రాలు అంటే వాళ్ళు అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి నిర్దిష్టమైన బీజేపీ వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. వాళ్ళ అంతేగాని ఇది నిన్నగా మొన్న మొక్కలో పుట్టి భవిష్యత్తులో మాడిపోయే పార్టీగా భావించి కాంగ్రెస్ వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచి, వాళ్ళ నాన్న కాంగ్రెస్ లో పెరిగాడు. వాళ్ళ నాన్న ముందు బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చాడు. ఈయన కాంగ్రెస్ మొత్తాన్ని బలహీనపరిచేసి కాంగ్రెస్ పార్టీలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్ వాళ్ళ నాన్న పేరుతో వ్యక్తిగత పేరుతో ఒక పార్టీ పెట్టుకొని దాన్ని వ్యక్తిగత పేరు అని అంటారని దానికి ఏదో శ్రామిక యువజన శ్రామిక రైతు పార్టీ అని ఏదో వక్ర భాష్యం చెప్తుంటారు ఆ వైసీపీ శ్రేణులు. అది వేరే విషయం అనుకోండి. పోతే అందుకని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈయన విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎంపీలుగా ఉన్నారు.
ముఖ్యమంత్రి కలవడానికి కొన్ని అపాయింట్మెంట్స్ విషయంలో, ఫైల్స్ విషయంలో, కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో అప్పుడప్పుడు కలిసి ఉన్నారు. కానీ విజయసాయి రెడ్డి ఓవర్ యాక్షన్ వల్ల ఈ అపోహలకు తావు ఇవ్వడం జరిగింది. మాతో మోడీ గారు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, మేము ఆయనతో కలిసి ఉన్నాం కాబట్టి పరస్పరం సహకరించుకుంటూ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలా. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన అంతా విఘటించింది కాబట్టి, అంధకారంలోకి ఆంధ్రప్రదేశ్ పోయింది కాబట్టి, అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముందుండాలా, ముందుండమే కాకుండా ప్రగతి పదంలో కూడా ముందుండాలనే ఉద్దేశంతో మేము చాలా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించడానికి చేస్తున్న ప్రయత్నం. అదే విధంగా లోకేష్ బాబు గారి రెడ్ బుక్ అంటే ఏముందండి? రెడ్ బుక్ అది రాజ్యాంగమా? కాదు. రెడ్ బుక్ అంటే రెడ్ అనేది మనం ప్రమాదానికి సంకేతంగా, అంటే రెడ్ బుక్ లో రాయబడిన అంశాలు వ్యక్తులు వ్యక్తులు, ప్రమాదకర అధికారులు, ప్రమాదకర రాజకీయ నాయకులు. రెడ్ బుక్ మనం ఎక్కడైనా రెడ్ ఎందుకు వేస్తారు? రోడ్డు మీద పోతుంటే రెడ్ సింబల్ ఉంటుంది అంటే డేంజర్, ఇక్కడ బొత్తిని కడుతున్నారు, లేకపోతే డైవర్షన్ ఉంది. పోతే ఒక సబ్ స్టేషన్ దగ్గరికి పోతే రెడ్ ఇది ఇస్తారు, అది శవం, అది పుర్రె ఒకటి వేసి. అట్లా రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని వక్రీకరించడం. వాళ్ళది రాజారెడ్డి రాజ్యాంగం కావచ్చు, కానీ ఇది ప్రజాస్వామ్యాన్ని పరిగణింప చేయడానికి మేము యువగడం పాదయాత్ర అప్పుడు ఆయన బయలుదేరి వస్తూ ఉంటే ఎక్కడికక్కడ సమస్యలతో శోక సముద్రంలో జనాలు చెప్పుకుంటూ వచ్చారు సమస్యలు. వాటిలో ప్రధానమైనవి నేను నోట్ చేసుకుంటాను. మాకు అధికారం వచ్చినప్పుడు వీటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పాడు. అందులో భాగంగా అధికారులు, కొంతమంది అవినీతి అధికారులు, అక్రమాలు చేసిన వాళ్ళు, అదే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వాళ్ళు, అదేవిధంగా పాలకులు, అదేవిధంగా ఏలికలు, ఇలా బ్యూరోక్రాట్స్, ఇండస్ట్రియలిస్టు, వీళ్ళంతా ఉన్నారు ఆ క్రమంలో. వాళ్ళందరూ రాసుకున్నారు, దానికి బెంబేలు ఎత్తిపోతున్నారు వాళ్ళు. మాది కక్ష సాధింపు ప్రభుత్వం అంటే మేము తప్పులు చేస్తాం, దోచుకుంటాం, దాడులు చేస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, అక్రమంగా అరెస్టులు చేస్తాం, మీరు మాత్రం మమ్మల్ని సైలెంట్ గా వదిలేయాలి. అందుకే మేము అధికారంలోకి వచ్చిన నెల దాటంగానే జంతర్ మంతర్ ఢిల్లీకి పోయి దందాలు అవి చేసి, అంటే వాళ్ళకి అధికారం పోతే ఎంత అధికార కాంక్ష ఉందో, అధికారం పోయిందనే దుగ్ధతో వాళ్ళు తట్టుకోలేకున్నారు. ఎందుకంటే ఎన్ని సిబిఐ కేసులు, ఈడీ కేసులు అన్ని ముంచుకొస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెడుతున్న కేసులు, వీటన్నిటితో వాళ్ళకి అధికారం తక్షణమే కావాలి. వాటన్నిటిని డిలే చేయడానికి, వాటన్నిటిని మాఫీ చేయించుకోవడానికి, అదేవిధంగా దోచుకున్న డబ్బుల్లో బయట బహిర్గతం కాకుండా ఉండేదానికి, ప్రత్యర్థుల్ని వాళ్ళు దాడి చేయడానికి, అరెస్టులు చేయడానికి, చంపేయడానికి, హత్యలు చేయడానికి. బాబాయ్నే చంపించారు, పరిటాల రవి మర్డరు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చేయించాడనే అభియోగాలు ఉన్నాయి. ఆఖరికి తిరుపతి దేవస్థానం తలనీలాల కాంట్రాక్ట్ లో కూడా అవినీతి. ప్రపంచంలో ఎండేంజర్డ్ స్పీషీస్ గా భావించబడే రెడ్ శాండర్స్ ప్రపంచంలో ఎక్కడ అది సహజసిద్ధంగా పెరగదండి. అలాంటిది లిమిటెడ్ ఏరియాలో ఉంది. దాన్ని మనం అపురూపంగా చూసుకోవాలి. అది గర్వకారణం మనకు ప్రపంచంలో. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో రెడ్ శాండర్స్ ఎంత చక్కటి రక్తచందనం, ఆ రక్తచందనం మొత్తాన్ని కలసబడేటట్టు చేశారు మొత్తం ఆ 5 సంవత్సరాల పనులు. అదేవిధంగా ఇంకా నక్షత్ర తాబేళ్లని విన్నాం ఆయన పాలనలో. ఎన్నో నక్షత్ర తాబేళ్లు ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు, విశాఖ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు, హైదరాబాద్ పోర్ట్ లో పట్టుకున్నారు, మద్రాసు విమానాశ్రయంలో. వీళ్ళంతా తెలుగు వాళ్లే చేసినట్టు ఆ రోజు వార్తలు వచ్చాయి. ఈయన ముఠాలే వీళ్ళంతా. గనుల్ని, వనుల్ని, ఫారెస్ట్ ని సర్వాన్ని దోచేశారు. తిరుమల దేవస్థానానికి సంబంధించి అనేక కుంభకోణాలు మీకు తెలుసు. గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర నుంచి, వెంకటేశ్వర స్వామి లడ్డు దగ్గర నుంచి ఇంకా అన్ని తెలుసు మీకు. పోతే ఈ నేపథ్యంలో మేము జగన్మోహన్ రెడ్డి అన్ని కేంద్ర ప్రభుత్వం తన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది, సిబిఐ ఉంది, పోతే ఇంటెలిజెన్స్ సెంటర్లు ఉంది, పోతే వాళ్ళకి బీజేపీ రాష్ట్ర శాఖ ఉంది, వాళ్ళ శ్రేణుల ద్వారా వాళ్ళు తెప్పించుకున్న సమాచారం ఉంది, వాళ్ళు స్వయంగా సేకరించేది ఉంది, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు తెలుసు, అవినీతి అక్రమాలు తెలుసు కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సహకరించనని నేను మన మిత్రుడు సైదా గారికి గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా ఈ ప్రేక్షకులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ పరిస్థితి వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటారండి? ఇంత పెద్ద అభియోగాలుండి ఇదంతా ఒక రాక్షస రాజ్యం, 5 ఏళ్ళు ఇదంతా రాక్షసమోక్ అని చెప్పి ప్రజలంతా ఈ అట్టుడికి పోయి ఈ అరాజకానికి తట్టుకోలేని పరిస్థితిలో అతనికి రహస్య మద్దతు ఇస్తే గబ్బు పెట్టేది ఎవరు? కాబట్టి ఆ విషయాలు వాళ్ళకి తెలియదా? తెలుసు. కాబట్టి వాళ్ళు ఎందుకు ఇస్తారు మద్దతు? ఆయనకి అవసరం ఏముంది? ఈ రోజు కావాల్సిన సంఖ్యాబలం ఒక టీడీపీకి 135 సీట్స్ ఉన్నాయి, పోతే జనసేనకి 21 ఉన్నాయి,
పోతే 8 సీట్లు బీజేపీకి ఉన్నాయి. మొత్తం 164 సీట్లతో 94% స్ట్రైక్ రేట్ తో వచ్చాం. ఎవరన్నా డిస్టర్బ్ చేసుకుంటారా రాజకీయంగా ఉన్నటువంటి ఈ సమైక్యతని? కలిసి ఉంటే కలద సుఖం అనేది గ్రహించిన ఎన్డీఏ కలిసి కట్టుగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ ఎప్పుడు చేస్తారు కింగ్ పిన్ అని మన సైదా గారు అన్నారు. ఆయన తలుపు ఎప్పుడు తడతారు, ఎప్పుడు బెడీలు వేస్తారు, ఎప్పుడు ఓచలు లెక్క పెడతాడు, ఎప్పుడు చెప్పుకోడు తింటాడనే అర్థంలో. కాబట్టి ఇప్పుడు ఈడీ సడన్ గా ఆకస్మికంగా అనూహ్యంగా ఎలా వచ్చిందో ఆ పరిస్థితి కూడా త్వరలో వస్తుంది. ఆ పరిస్థితి కూడా త్వరలో ఉత్పన్నం కాబోతుంది. అన్ని ముహూర్తాల దగ్గరికి వచ్చినాయి. ఇవన్నీ ప్రజలకు చూపించడానికి. ఎందుకంటే వాళ్ళు వ్యవస్థలు నిర్వీర్యపరిచారు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యపరిచారు జగన్మోహన్ రెడ్డి టైంలో. అలా కాకుండా మేము ప్రజాస్వామ్యబద్ధం కాల్తే ప్రజాస్వామ్యంలో ఏదైనా లేట్ అవుతుంది. దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా విచారణలు అనేవి టైం తీసుకుంటాయి. వాళ్ళది నిరంకుశ ప్రభుత్వం, వాళ్ళది డిక్టేటర్షిప్, వాళ్ళ మధ్యయుగాల నాటి ప్రభుత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాత్రికి చంద్రబాబు నాయుడు లోపలేశాడు. రాత్రే మేము అలా వేయాలనుకుంటే జూన్ 12 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కాగానే మొదటి నిమిషంలో గంటలో జగన్మోహన్ రెడ్డి లోపల వేయలేకనా? ఆయన పెద్ద వస్తాడా? ఆయన పెద్ద మల్లయోధుడా? కోటి రామమూర్తి గారు మల్లయోధుడా? మమ్మల్ని అందరినీ అట్లా ఎట్లా చేస్తారు? అట్లా ఇది ప్రజాస్వామ్య అయినటువంటి ప్రభుత్వాల్లో అలా వేసే అవకాశాలు లేదు. కానీ అలా వేస్తే అలా వేయటం మూలానే కదా ఎటువంటి రిజల్ట్ వచ్చిందో వాళ్ళు గ్రహించారు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ క్లోజ్ అసోసియేట్స్ తో ఆయన కూడా ఒప్పుకున్నారని చెప్పేసి వార్తలు వినపడుతున్నాయి. మనం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం అనేది అతిపెద్ద పొరపాటులాగా కనపడుతుందని ఆయన కూడా గ్రహించారని చెప్పేస్తుంది. కాబట్టి అటువంటి పొరపాట్లు చేస్తే ఎవరికి నష్టం? మీకే నష్టం. కాబట్టి ప్లీజ్ సురేష్ గారు ఇక్కడ వినండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి వార్తలు లేకుండా, ఎలాంటి దురభిప్రాయాలు లేకుండా, మీడియాలో ఎలాంటి కథనాలు లేకుండా సడన్ గా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెడితే నిరపరాధి నిర్దోషి అని చెప్పి దర్యాప్తు సంస్థలు కొట్టేసాయి కదా, కోర్టులు కొట్టేసాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 53 రోజులు శిక్షించబడ్డాడు కదా. ఆ జరిగిన అవమానానికి, ఆయన శారీరకంగా హింసించిన దానికి, మానసికంగా హింసించిన దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన ప్రభుత్వంలో పెద్దల మీద, ఈ అధికారుల మీద ఏం చర్య తీసుకోవాలంటారు? ఏం చర్యలు తీసుకో? నిరపరాధిగా దయచేసే కదా. చంద్రబాబు నాయుడుకి ఎలాంటి సంబంధం లేదు. ఆల్రెడీ జరగాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ రాజకీయంగా ఆయనకి శిక్ష పడింది. అదే ఆయన గ్రహించారంటున్నారు. జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా త్వరగా దాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి మనస్తత్వం కాదు. కానీ ఈ ఒక్క విషయంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది పెద్ద పొరపాటు లాగా ఆయన కూడా గ్రహించారు. కాబట్టి ఏమంటే ఆ పొరపాట్లు మీరు కూడా చేస్తారంటే చేయండి. చేస్తే దానికి పర్యవసానాలకి తగ్గ సిద్ధంగా ఉండాలా. రైట్. అందుకు అదే సార్ నేను అనేది అదే. మీరు జూన్ 12 అన్న అంశం ఎత్తారు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. కానీ జూన్ 12కి 2 సంవత్సరాలు అయినా మేము అరెస్ట్ చేయలేంత వరకు దర్యాప్తు సంస్థలు. ఇప్పుడు సురేష్ గారు డిబేట్ లో మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సుప్రీంకోర్టు ఈ విధంగా ఇస్తుంది, దర్యాప్తు సంస్థలు ఈ విధంగా పేర్కొంటున్నాయి, మీరు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అనుకోని ఎందుకు అరెస్ట్ చేయడం లేదండి? ఈ రోజుకు మేము అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కేసు మెరిట్స్ ప్రకారంగా మాట్లాడతారు తప్ప ఎవరైనా కానీ కేసు మెరిట్స్ ప్రకారంగానే మాట్లాడాలి. కేసులు ఇప్పుడు ఇది కూడా సీఎంఓ వేదికగా జరిగినటువంటి ఈ కుంభకోణంలో సీఎం పాత్ర లేదేంటి? సీఎం పాత్ర లేకుండా జరిగిందనే ప్రశ్న వేయడం వరకే మా పాత్ర. ఓకేనా? దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నామని చెప్పేసి మీ సమాధానం వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పట్లే. మీరు ఏదైనా ఆనాడు సుప్రీంకోర్టు విషయాన్ని పేర్కొన్నారు, ఈ రోజు సీఎం ఆఫీస్ లో పెద్దలు ఉన్నారు, ఏంటి పరిస్థితి అంటున్నారు. అది మీ వ్యక్తిగత విషయం కాదు కదా. ఇది డిబేట్ లో మీరు ప్రజల నాడి పోతే అసలు సీఎం ఆఫీస్ పరిస్థితి ఏంటి, సుప్రీంకోర్టు ఈ విధంగా అన్నది, అది మీరు మీడియా నుంచి వాచిటాక్ కాబట్టి మీ లోపాలు ఏమున్నాయి? మీరు మంచి చర్చే పెట్టారు. రైట్. ఇది విషయం. మొయినుద్దీన్ గారు, మరి విజయభాస్కర్ గారు అంటున్నారు మీకులాగా అడ్డగోలుగా మేమేమి దుందుడుకు చర్యలు చేయట్లేదు, అందు గురించే సమయం తీసుకుంటారు, పద్ధతి ప్రకారంగా ఎంక్వైరీ జరుగుతుంది, దాని మూలంగా కాస్త లేట్ అవ్వచ్చాము, కానీ లేటెస్ట్గా మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలే జరగబోతున్నాయి, దానికి ముహూర్తాలు కూడా దాదాపుగా పెట్టారంటున్నారు. మరి
మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మరి ముహూర్తాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారా? అలాగే ఈడీ లేటెస్ట్గా మరి మరోసారి పిలిపించింది. ఆల్రెడీ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ స్టేట్ వేసినటువంటి సిట్ విషయం ఆ కేసులో ఆల్రెడీ జైలు జీవితం గడిపొచ్చారు. మొన్న మధ్యన వాళ్ళకి బెయిల్స్ వచ్చినాయి. దానికి సంబంధించి కూడా వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ని క్యాన్సిల్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే గీతే రెగ్యులర్ బెయిల్ వస్తే తీసుకోండి, డిఫాల్ట్ బెయిల్కి మాత్రం నాట్ ఎలిజిబుల్ అని సుప్రీంకోర్టు తేల్చింది. ఇదేది దేనికి సంబంధించింది? స్టేట్ వేసినటువంటి సిట్కి సంబంధించినటువంటి లిక్కర్ కేసు. బట్ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఈడీ రోల్. ఈ కేసులో ఈడీ 460 కోట్ల రూపాయలు జప్తు చేసింది. మీరెవరు మాట్లాడినా ఏ డిబేట్లో అయినా కానీ అస్సలు ఒక్క పొరపాటు లేదు. ఒక్క పొరపాటు లేకుండా 460 కోట్ల రూపాయలు జప్తు ఎలా చేస్తుంది? ఒక్క వాసుదేవరెడ్డి, ఆయన అసలు కార్పొరేషన్కి ఎండీగా ఉన్నాడు, తన ఒక్కడికే తన కుటుంబ సభ్యుల ద్వారా 95 కోట్ల రూపాయలు ఆయన ఆస్తుల్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి, అటాచ్మెంట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు కూడా సమర్థించుకుంటారా అసలు ఏం జరగలేదని? ఇప్పుడు ఈడీ కూడా మీ మీద కుట్ర పైనిందా? బీజేపీ కూడా మీకు వ్యతిరేకంగా తయారైందా? చెప్పండి. నమస్కారం సురేష్ గారు, మీకు 24/7 ప్రేక్షకులకు, పెద్దలు గౌరవనీయులు వెంకటేశ్వరరావు గారికి, అధికార ప్రతినిధి టీడీపీ విజయ్ గారికి, కాంగ్రెస్ అధికార సైదా గారికి నమస్కారాలు సార్. బాగా కొద్దిగా ఓపిక అంటే బాగుంటుంది సార్. ఇప్పుడు సైదా గారు ఒక మాట అన్నారు, 95,500 కోట్ల రూపాయలు అన్నారు. 95,000 కోట్ల రూపాయలు ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని. దానికి క్లారిటీ ఇస్తున్నా ముందుగా. నేను జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 2019-20లో 17,473,000 కోట్ల రూపాయలు లిక్కర్ అమ్మకాలు జరిగాయి. తర్వాత 2021లో 17,890,000 కోట్ల రూపాయలు లిక్కర్ అమ్మకాలు జరిగాయి. 2022లో 21,432,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. 23-24లో 23,785,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. లిక్కర్ పూర్తి అమ్మకాలు అంటే 80,580,000 కోట్ల రూపాయలు లిక్కర్ అమ్మకాలు జరిగాయి. మరి ఇక్కడ జరిగింది 80,000 కోట్ల లిక్కర్ అమ్మకాలు అయితే 99,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? మిగతా డబ్బులు ఎక్కడి నుంచి? అది కూడా చెప్పాలి ప్రజలు. అది చెప్పేది వినండి, పూర్తిగా వినండి. మీరు పూర్తిగా వినాలి సైదా గారు, పూర్తిగా వినాలా? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? జరిగింది పూర్తిగా. ఇప్పుడు నేనేమన్నానంటే 95 కోట్ల రూపాయలు వాసుదేవారెడ్డి అక్రమంగా సంపాదించాడు. పూర్తిగా వినండి. తెలుగుదేశం ప్రభుత్వము నింద వేసింది 99,500 కోట్ల రూపాయలు అన్నారు. ఇక్కడ ఇరండి సైదా గారు, నా మాట మాట్లాడతలే, డిస్టర్బెన్స్ ఉంది. డిస్టర్బెన్స్ ఉంది. మీరు తర్వాత మాట్లాడండి. మీరు నా మాట తర్వాత మాట్లాడండి. నా మాట క్రాస్ చేయొద్దు. నా మాట మీరు మీ సభ్యులు మీరు మాట్లాడి ఆ మాట మాట్లాడండి. అయితే 70,580 కోట్ల రూపాయలు జరిగాయి. ఇప్పుడు విజయభాస్కర్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కి దుర్మార్గం చేశారు, పార్టీ పెట్టారని. అయ్యా, దుర్మార్గం చేసింది దుష్ట శక్తి నారా చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ మంత్రిగా పనిచేసి ఎన్నుపోటు పొడిచి టీడీపీకి వచ్చి టీడీపీ రామారావుకి ఎన్నుపోటు పొడిచి ఆ టీడీపీని లాక్కుంటే దుష్ట శక్తి కాదు, ఒక రాక్షసుడు చంద్రబాబు నాయుడు అనేది గంటా పత్రికే చెప్పగలుగుతారు. దేనికైనా సై ఎటువంటి విచారణగానే సై మేము భయపడేది లేదు. అయితే 2019లో 2014 నుండి 19 వరకు అయ్యా లిక్కర్ స్కామ్ బెయిల్ మీద ఉన్నది ఎవరే? చంద్రబాబు నాయుడు కాదా? ఎందుకు తీసుకున్నారు బెయిల్? లిక్కర్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ తీసుకున్నారా లేదా? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో దోషిగా నిలబడింది చంద్రబాబు నాయుడు కాదా? ఆయన సొంతంగా కోర్టుకు పోయి ఆ కేసులు కొట్టించుకుంటే కోర్టు కొట్టేసింది అంటారు. కోర్టు ఏం కొట్టేలేదు సార్, కోర్టు ఏం కొట్టేలేదు. వీళ్ళు కావాలని దీన్ని ఏమి జరగలేదు. పునీతుడు చంద్రబాబు నాయుడు ఎటువంటి వ్యక్తి అంటే కళ్ళు పీకేసే కళ్ళద్దాలు పంచే వ్యక్తి సార్. కళ్ళే లేనప్పుడు కళ్ళద్దాలు ఎందుకు? కళ్ళే లేవు.
ఇంక తెల్లారితే అవసరమా? ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దోషిగా తేల్చాలి, జైల్లో పెట్టాలి. ఎందుకంటే ఈయన జైలుకు పోయించారు కదా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో. ఆ రోజు కూడా చిట్టాగా ఇచ్చింది ఇతడు అన్యాయం జరిగిందని. ఇంకోటి ప్రివిలేజ్ ఫీజు ఉంటుంది సార్. మరి ఇప్పుడు కొట్టేసి దర్యాప్తు సంస్థలు బోటకం అని చెప్పేసి దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి, కోర్టులు కొట్టేసే కదా. కోర్టు ద్వారా చేసుకోవాలి, ఎరుపు కొట్టించుకున్నారు కేసు, కోర్టు కొట్టేలా కేసు, కోర్టు కొట్టేలా వీళ్ళు కొట్టేసుకున్నారు కేసు. స్ట్రీట్లు బెదిరించి అధికారులు బెదిరించి అందరినీ బెదిరించి కేసులు కొట్టించారు ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఆ దమ్ము ఆ ధైర్యం చంద్రబాబు లేదండి. చంద్రబాబు ఒక దోపిడీదారుడు. మీరు చూసుకుంటే పెద్ద వెంకటేశ్వర గారు ఉన్నారు, ఆయన దగ్గర రాజకీయ విశ్లేషకుడు చాలా చక్కగా ఇచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎప్పటి నుంచి అయ్యారు, అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు లోటు బడ్జెట్టే. అతను రాష్ట్ర అభివృద్ధి కోసం ఏది చేయలేదు, కేవలం దోచుకోవడం. పెట్టుబడిదారుల కోసం పనిచేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. పేదల కోసం పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జయచంద్ర రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేసినప్పుడు జయచంద్ర రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది నా క్వశ్చన్. మోయినుద్దీన్ గారు సబ్జెక్టులకు రండి సార్, సబ్జెక్టులకు రండి. సబ్జెక్ట్ మాట్లాడుతున్నారా? నేను లిక్కర్ స్కామ్ గురించే మాట్లాడుతున్నారు. నేను డైవర్ట్ చేయలేదు సార్. ఇక్కడ వీళ్ళు డైవర్ట్ చేశారు. అక్కడ ఏదో పునీతుళ్ళగా ఏదో పరమాన్ని పడితే తెల్లవారిదే కారలేదంట. ఆ విధంగా ఉంది వీళ్ళు టీడీపీ మాట్లాడే మాటలు. సరే పర్వణాలు ఎందుకులే గానీ నేనేమంటానంటే 466 కోట్ల రూపాయల పైన ఈరోజు ఈడీ అటాచ్మెంట్ చేసింది. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగిందని. దాంట్లో ఒక 95 కోట్ల రూపాయలు ఒక్క అప్పటి బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీగే ఉన్నాయి. దీనికి ఎలా మీరు సమర్థించుకుంటారు? దానికి చెప్పండి ఫస్ట్. సార్ మా టైంలో ఎటువంటిది తప్పు జరగలేదు, మేము క్లీన్ గా ఉన్నాము. మరి ఈడీ ఎందుకని? ఈడీ ఎవరిది? ఈడీ అంటే ఎక్కడిది? సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎందుకని అటాచ్ చేసింది? సరదాగా చేసిందా వచ్చి? అదే ఢిల్లీలో చేసింది కదా సార్. మనీష్ సిసోడియా బాబు దాదాపు 4 సంవత్సరాలు జైల్లో పెట్టింది. మా కేజ్రీవాల్ జైల్లో పెట్టింది. ఏడు సార్ వాళ్ళు మేము చేయలేదు అని లాస్ట్ కేసు పెట్టారు. అటువంటి అధికారులపై బొక్కలు వేయాలి. వాళ్ళు తీసుకుని అన్ని సంవత్సరాల జీతాలు కూడా వాళ్ళు కట్టి పెట్టాలి. వీళ్ళను పరిమితిగా ఉద్యోగాలు తీశారు సార్. అటువంటి చట్టాలు ఒక్క నిమిషం కేజ్రీవాల్ సరే ఓకే, కేజ్రీవాల్ ఆప్ అంటే అక్కడ రాజకీయ ప్రత్యర్థి. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఆగండి సార్, 1 by 1 పాయింట్. మీరు అందుకనే నేనేం అడ్డం పడలేదు. మళ్ళీ మీరు నన్ను నిందిస్తారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అడ్డుకోలేదు. ఒక్క నిమిషం, నేను చాలాసేపు నేను అడ్డుకోలేదు. అందుకని నేను ఒక్కొక్క పాయింట్ అడుగుతాను, దాని సమాధానం చెప్పండి. సరే అక్కడ ఆప్ కానీ కేజ్రీవాల్ గారు అంటే రాజకీయ ప్రత్యర్థి, రాజకీయపరమైనటువంటి కేసు అని అనుకుందాం కాసేపు. ప్రస్తుతానికైతే అదే తేలింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు కదా, ఇంకా మాట్లాడితే రాజకీయ మిత్రుడు కదా అనధికారికంగా. సార్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎటువంటి కొత్త డిస్టిలరీ తీసుకురాలేదు. కరెక్టే. మీరు అటువంటి పనులు ఏం చేయరు. మీరు ఉన్న వాటిల్నే మార్చేస్తారు అంతే. ఉన్న వాటిని వాడుకుంటమే. ఉన్న ఆఫీసర్లే మీరు లాండరింగ్ చేసేసారు. ఉన్న ఆఫీసర్లు కూడా అంతే లాండరింగ్ చేస్తారు. ఎలా అంటే శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని కూడా ఎలా మీరు పని చేయించుకుంటారో తెలుసు. కాబట్టి మీరేమి కొత్తవి చేయరు. ఉన్న వాటిల్నే మీకు అనుకూలంగా పని చేయించుకుంటారు అంతే. ఇక్కడ ఒక్క నిమిషం మొత్తం జయచంద్రారెడ్డి గురించి మా తర్వాత మాట్లాడు. ఇప్పుడు ప్రస్తుతానికి నకిలీ లిక్కర్ కేసు కాదు ఇది. లిక్కర్ అంటే అన్ని లిక్కర్లు ఒక్కటి కాదు. అలాగే లిక్కర్ అంటే అన్ని లిక్కర్లు ఒకటి కాదు. ఇప్పుడు అదే అడగబోతున్నా. లిక్కర్ లో చాలా రకాల బ్రాండ్లు ఉంటాయి, చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి, చాలా రకాల పేర్లు ఉంటాయి. మీతో ప్రాబ్లం ఏంటంటే ఒక్క నిమిషం, మీరేంటంటే లిక్కర్ అయితే ఏ లిక్కర్ అయితే ఏముందో తాగండి సావండి అని చెప్పేసి
ప్రపంచవ్యాప్తంగా దొరికే ఒక్క బ్రాండ్ కూడా దొరకనివ్వకుండా మీకు తెలిసినటువంటి పేర్లు మాత్రమే తీసుకొచ్చి పోసారు కదా, అట్లాగే మాట్లాడదు. ఇప్పుడు నేనేమన్నానంటే మీకు కొంత ఐడియా ఉందండి, మామూలుగా కింగ్ ఫిషర్ పేరు విన్నారా? ఎందుకు వెళ్ళలేదు సార్? మెక్డొనాల్డ్స్ ఇప్పుడు ఇంగ్లాండ్ ఉన్నారు కదా, పంపించింది కూడా బీజేపీ వాళ్ళు కదా రైట్ కరెక్ట్ కదా. ఒక్క నిమిషం 1 by 1 వస్తా. కింగ్ ఫిషర్ బీర్ అనేది చాలా ఫేమస్ వరల్డ్ వైడ్గా. ఇంకా మాట్లాడాలంటే ఆఖరికి నేను యూకేలో ఉన్నాను, యూకేలో కూడా దొరికేది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్యలో కుర్రోళ్ళు ఇష్టంగా తాగే కింగ్ ఫిషర్ బీర్ ఎందుకు దొరకలా? సార్ ఇప్పుడు 99 రూపాయలకి లిక్కర్ అమ్ముతున్నారు, అది ఒరిజినల్? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఒరిజినల్ కాదో తర్వాత విషయం. కింగ్ ఫిషర్ బీర్ ఉందా లేదా? నా 5 సంవత్సరాల్లో కింగ్ ఫిషర్ బీర్ ఒక్క నిమిషం ఆగండి. ఒక నిమిషం. బాలకృష్ణ గారికి అమితమైనటువంటి ఇష్టమైనటువంటి మ్యాన్షన్ హౌస్ బ్రాందీ 2019 నుంచి 2024 మధ్య ఏపీలో దొరికిందా? నేను చాలా బేసిక్ అడుగుతుంది. నేను స్కాచ్ల గురించి నేను అడిగే స్కాచ్ల గురించి మాట్లాడట్లా. ఇక్కడ చాలా ఓపెన్ గా మాట్లాడుకుందాం. లిక్కర్ గురించి మాట్లాడటం పెద్ద టాబు అనుకుంటారు. ఒక్క నిమిషం ఆగండి. నేను కొత్త బ్రూవరీస్ గురించి వాటి గురించి అంత పెద్ద వాటి గురించి నేను మాట్లాడట్లా, బేసిక్ మాట్లాడుకుందాం. అలాగే ఆగండి. విస్కీల్లో మెక్డోవెల్ విస్కీ అనేది చాలా ఫేమస్. ప్రతి ఒక్క దాన్ని ఏమంటారు లోవర్ మిడిల్ క్లాస్ కూడా తాగుతారు. నేను స్కాచ్ల గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ 100 పేపర్స్ మాట్లాడట్లేదు, టీచర్స్ గురించి మాట్లాడట్లేదు. నేను ఇక్కడ ఓన్లీ బేసిక్గా దొరికేటటువంటి మార్కెట్. మెక్డోవెల్ విస్కీ దొరికిందా 2019 నుంచి 24 వరకు? సేస్తారు నో? సార్ 200 రకాల మందు బాటి ఏ పేర్లు అయితే ఉన్నాయో వాటి పేర్లు నాకు గుర్తుండవు, కానీ నేను తాగుబోతుండే కాదు, నాకు తాగే అలవాటు లేదు. నేను అందు గురించి అందరికి తాగని వాళ్ళకు కూడా నేను అందు గురించి ఆగండి ఇక్కడ. తాగని వాళ్ళకు కూడా ఈ పేర్లు తెలుసు. బేసిక్ ఇవన్నీ కూడా. అవి ఎందుకు దొరకలేదంటే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు దొరకలేదంటే మీరు గనక ఆంధ్రప్రదేశ్లో మీ బ్రాండ్లు అమ్ముకోవాలంటే మాకు కమిషన్ ఇవ్వాలి. వాళ్ళకేం కర్మ కమిషన్ ఇక్కడ అమ్ముకోవాల్సిన కర్మ? వాళ్ళ వాటికి డిమాండ్ ఉంది. అందుకని ఒక్క నిమిషం ఆగండి. మీరు ఏదైతే బ్రాండ్లు తీసుకొచ్చారో లో క్వాలిటీ స్పూరియస్ లిక్కర్ని అవి అమ్మటానికి తయారు చేసే కంపెనీలు, సరఫరా చేసే కంపెనీలు మీకు ముడుపులు ఇవ్వడానికి సిద్ధపడ్డాయి కాబట్టి ఆ బ్రాండ్లు దొరకలేదు. మీరు మాత్రమే కనిపెట్టినటువంటి తీసుకొచ్చిన బ్రాండ్లు మాత్రమే దొరికే. దేశంలో ఎక్కడ ఈ బ్రాండ్లు ఎక్కడ ఉండవు. దేశంలో అన్ని చోట్ల దొరికే బ్రాండ్లు ఏపీలో లేవు. ఏపీలో అమ్మిన బ్రాండ్లు ఎక్కడ దొరకవు. ఓకేనా? అది జరిగింది. ఇది నేను చెప్పింది కాదు, ఇది ఈడీ తేల్చింది. కాబట్టి మీరు సమాధానం చెప్పాల్సింది. ఓకే, ఇంకొక పాయింట్ అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని ఆయన కోరిక. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళి వచ్చేసారండి. ఆయన 16 నెలల పాటు చూసి వచ్చారు. కొత్త ఏం కాదు ఆయన అంత. అదే అంటున్నా. కాబట్టి ఇప్పుడు కొత్తగా చంద్రబాబు అందు గురించి కొత్తగా చంద్రబాబు నాయుడు అవసరమే లేదు. ఇంకా మాట్లాడితే ఈ మధ్య కాలంలో మీ నాయకుడే రియలైజ్ అయ్యారంట. అయ్యో నేను వెళ్ళొచ్చానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడ్డదిడ్డంగా ఆయన్ని లోపలేసి అనవసరంగా చాలా పెద్ద పొరపాటు జరిగింది, అదే ఇంత రాజకీయపరమైన నష్టం చేకూరుతుంది ఆయనే అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన వెళ్ళొచ్చాడు కాబట్టి నేను చంద్రబాబు నాయుడిని పంపించాలన్న కోరిక ఆయన తీర్చుకున్నాడు. అది బూమరాంగ్ అయింది. కాబట్టి మీ ఎవరి సొంత కోరికలు ఫ్యాంటసీస్ ని తీర్చుకున్నామని అనుకుంటే కనుక ఇలాగే బ్యాక్ ఫైర్ అవుతుంది అనమాట. కాబట్టి ఆలోచించుకోవాలి. సురేష్ సార్, ఎప్పుడైతే బేసిక్ ప్రైస్ పెంచుతారో అప్పుడు లంచాలు ఎన్ని వస్తాయి. ఇక్కడ బేసిక్ ప్రైసే పెంచలేదు, మరి ఎక్కడి నుంచి లంచాలు వస్తాయి? మీకు విషయం తెలుసా? ఈ దిక్కుమాల బ్రాండ్లు కొనుక్కోవడం కూడా 200 నుంచి 300% ఎక్కువ రేట్లు పెట్టి కొన్నారు. ఆఖరికి జనాలు ఆ విధంగా కూడా లూటీలు చేశారు. మీరు
ఓకేనా? సార్ రైట్, కోటేశ్వర ఆ గారు. దిక్కు కోటేశ్వర బ్రాండ్ తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో సార్. ఈ స్కామ్ జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు అప్పుడు ఎక్కడ చూడలేదు సార్. అక్కడ ఈ రాష్ట్ర ఉన్నాయి ప్రజలు సార్, ఎవరు మీకు చూడలేదు అవి. తెలియదు జనాలకు. ఇవన్నీ ఇంత ప్రచారం చేయాలి. ఎందుకంటే ఈ ఎందుకు బ్రోకర్ ఎందుకు పత్రికలు, ఈ ఎందుకు ఎల్లో ఎందుకు మీడియా, పచ్చ మీడియా ఇప్పుడు ఈ ఒక్క బ్రోకర్ నిమిషం ఆగండి, పత్రికలు ఒక్క నిమిషం ఆగండి మాస్టర్, ఒక్క నిమిషం ఆగండి మాస్టర్, ఒక్క నిమిషం ఆగండి. మీకు అత్యంత సన్నిహితంగా మాట్లాడే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒక సందర్భంలో అదే రాజమండ్రిలో కూర్చొని మార్కెట్లో దొరికి ఒక 4-5 బాటిల్స్ ఎదురుగా పెట్టుకొని ఆ బాటిల్స్ అన్ని ఇవన్నీ నేను ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడా వెళ్ళలేదని ఆయన కూడా విమర్శించాడు. కాబట్టి ఎవరు మర్చిపోలేదు. ఆ బ్రాండ్లు ఎవరు కనీ విని ఎరుగున్నటువంటి బ్రాండ్లు తీసుకొచ్చారు. ఇది నేను కాదు, ఉండవల్లి గారు, అలాగే పురంధరేశ్వరి గారు, సోము వీర్రాజు గారు, వాళ్ళకి గుర్తు లేకపోతే ఇలా చూస్తే ఎందుకంటే అవన్నీ కొత్తవి కదా. గురించి చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఎంత నీతి పరులు, ఎంత నిజాయితీ పరులు అందరికి తెలుసు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులు ఎదిగి వచ్చినాడు ఈ పురంధేశ్వరుడు. వీళ్ళ గురించి, వీళ్ళ నీతి నిజాయితీ గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు సార్. అందరికి తెలిసిందే, అందరికి తెలిసిందే. వాట్ అబౌట్ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆయన కూడా అంతేనా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఆ రోజు ఈ బ్రాండ్ ఉండేది తెలియదు. ఈ బ్రోకర్ పత్రికలు ఏదైతే ఉన్నాయో ఆ బ్రోకర్ పత్రికలు తీసుకొచ్చి ఈ బ్రాండ్ అన్నారు. ఆయన పేరు లేదు, ఆయనకి తెలియకపోతే ఆయన తీసుకొచ్చి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం. ఈ బ్రోకర్ పత్రికలు ఏదైతే ఉన్నాయో ఈ 200 బ్రాండ్ల గురించి ప్రజలకు ఎవరికి తెలియదు. ఈ బ్రోకర్ పత్రికలు ఆయన పేపర్ పెట్టి చెప్పలా. ఒక నిమిషం ఆయన పేపర్ కాదు, బాటిల్స్ తీసుకొచ్చి లైవ్ లో చూపించాడు. కాబట్టి మేము చెప్పుకోలేదు సార్. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి వ్యక్తి అంటే, ఎంత నీతి నిజాయితీ పరుడు, చేసే పనులు కూడా ప్రజలకు చెప్పుకోలేరు. ఎందుకు మనం చేశాము కదా, మన ప్రజలు ఆదరిస్తారని నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే, నిజమే. ఇప్పుడు అదే తేలాలి. ఆయన నిజంగా అమాయకుడు అని చెప్పేసి ఆయన అడ్డం పెట్టుకొని ఒక నిమిషం మీ పాయింట్నే క్యారీ చేస్తున్నా. కోటేశ్వర గారు, ఇక్కడ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అమాయకుడిని చేసి, లేకపోతే ఆయన ఇట్లాంటి విషయాలు తెలియదు అనుకొని ఆయన ఆఫీసులోనే కూర్చొని లిక్కర్ పాలసీని ఆ రకంగా తయారు చేసి, మరి ఎవరైతే సరఫరాదారులు ఉంటారో వారు ఇంత పర్సంటేజ్ ఆఫ్ ముడుపులు ఇస్తేనే కేసుకి ఇంత అని చెప్పేసి ఇస్తేనే అలో చేస్తాము అని చెప్పేసి ఇదంతా జరిగింది. ఇప్పుడు ఈడీ కూడా మొత్తం దాన్ని చూపిస్తుంది అక్కడ ఎవిడెన్స్లుగా. మరి ఈ అటాచ్మెంట్లు, అలాగే సీఎంఓ ఆఫీసు సంబంధించిన ఆఫీసర్లని ఎంక్వైరీ చేయటం, సాక్షాత్తు వాసుదేవరెడ్డి గారి ఆస్తుల్ని జప్తు చేయటం, మరి ఇదంతా చూస్తే నిజంగా ఆయన అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి అమాయకత్వాన్ని, మంచితనాన్ని ఆశ్రయ తీసుకొని ఆయనకి తెలియకుండానే ఇదంతా జరిగిందని అనుకోవాలా? లేదంటే కనుక ఏమందులే వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసి ఆయనే చూసి చూడనట్టు వదిలేశాడా? తెలిసి కూడా ఎట్లా ఆలోచించాలి సార్? ఇప్పుడు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అమాయకుడా అనేటువంటి అంశాన్ని, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అమాయకులు కాదు. మొదటి విషయం, ఎవరైనా అమాయకత్వం నటిస్తే వాళ్ళు ఎవరిని మనం ఏమి చేయలేము. ఇప్పుడు దొరికినటువంటి వాళ్ళు కూడా సీఎంఓ ఆఫీస్ కి సంబంధించినటువంటి వాళ్ళు దొరికారు. అసలు ఈ వివాదాన్ని మొదటి నుంచి నేను గతంలో కూడా చెప్పాను. ఈ వివాదాన్ని తెలుగుదేశం వాళ్ళు లేవనెత్తినప్పుడు డిజిటల్ కాకుండా, లేకపోతే నగదు రూపంలోనే పెద్ద ఎత్తున విక్రయాలు చేయించి అక్రమాలకు పాల్పడ్డారు అనే దగ్గర ప్రారంభమైంది. ఇప్పుడు మనం 2వ సంవత్సరం ప్రవేశించడం పూర్తిగా పోతా ఉంది, ఇంకొక 3 నెలల్లో. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? ఈడీ జప్తు చేసినటువంటి సొమ్ము గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ జప్తు చేసినటువంటి సొమ్ము కూడా ఏంటి? ఫలానా బ్రాండ్ కొనుగోలు చేయాలంటే, మీ బ్రాండ్ కొనుగోలు చేయాలంటే మాకు ఇంత, కేసుకి ఇంత ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేసి వసూలు చేశారు అనేది ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా నేను ఒక పత్రికలో చదివాను, మద్యం పాలసీ మార్పు వల్ల రాష్ట్ర ఖజానాకి 4,000 కోట్లు నష్టం వాటిల్లింది అని చెప్పి అందులో ఉంది.
మరి ఆ టెర్మినాలజీ విజయభాస్కర్ గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారో లేకపోతే అది కాదని చెప్పేసి ఏమని చెప్తారేమో ఆయన చెప్పాలి. ఒకటి, ఢిల్లీ కేసులో కూడా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా పాలసీ వలన ఖజానాకి నష్టం జరిగింది అనేటువంటిది వాళ్ళు చేశారు. సరే, బొక్కబోర్లో పడ్డారు. ఇక్కడికి వచ్చేసరికి నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, బెవరేజెస్ కార్పొరేషన్ అది పిచ్చి మద్యం కొనుగోలు చేసిందా లేకపోతే మంచి మద్యం కొనుగోలు చేసిందా, ఎంత రేటు కొనుగోలు చేసింది అనేటువంటిది అది అఫీషియల్. పిచ్ బ్రాండ్ అయినా లేకపోతే రేట్ ఎంత అయినా ఆ అఫీషియల్ గా కొనుగోలు చేసినటువంటి దాన్ని ప్రభుత్వ దుకాణాల ద్వారానే విక్రయించింది. ఆ విక్రయించినటువంటి కొనుగోలు చేసినటువంటి సొమ్ముకి లేదా విక్రయించినటువంటి సొమ్ముకి మధ్యలో ఏదైనా తేడా ఉంటే అది ఫ్రాడ్, కుంభకోణం అనేటువంటిది నేను మొదటి నుంచి చెప్తున్నాను. కానీ దీనిలో జరిగినటువంటి ఫ్రాడ్, కుంభకోణం అది కానే కాదు. ఎందుకంటే అవన్నీ లెక్కలు పక్కాగా ఉంటాయి ఎవరు జరిపినా. ఇక్కడ జరిగినటువంటిది బ్రాండ్లను కొనుగోలు, కొత్త బ్రాండ్లు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, కొత్త బ్రాండ్లని రంగంలోకి తీసుకొచ్చి అవి నాసిరకం కావచ్చు, నకిలీ కావచ్చు, మరొకటి కావచ్చు, వాటిని తీసుకొచ్చి అప్పటి వరకు ఉన్నటువంటి బ్రాండ్లను పక్కకు నెట్టేసి వీళ్ళని తీసుకురావడంలో ఖచ్చితంగా కుంభకోణం అయితే జరిగింది. ఆ కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయంతో జరిగిందా లేదా అనేటువంటిది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. సిట్టు ఆ విషయాన్ని తేల్చలేకపోయింది. ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఈడీ రంగ ప్రవేశం చేసి కూడా కొంతమంది అధికారులు లేదా వాళ్ళ ఆస్తు వాళ్ళ యొక్క ఆదాయానికి మించినటువంటి ఆస్తులు వాటన్నిటిని కనుకొని అటాచ్ చేసింది. అయితే ఈడీ అటాచ్ చేసినటువంటి ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికో లేకపోతే మళ్ళీ అట్లాగే ఉంటాయని అనుకోక్కర్లేదు. అనేక సందర్భాల్లో ఈడీ అటాచ్ చేయడం, తర్వాత దాన్ని నిరూపించలేక తిరిగి వాటిని మళ్ళా వాళ్ళకి అప్పగించినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏమిటి? ఖజానాకి నష్టం జరిగిందా 4,000 కోట్లు, లేకపోతే 4,000 కోట్ల రూపాయల మేరకు ముడుపుల రూపంలో వైసీపీ పార్టీ అగ్రనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా ఆయన్ని ఆవరించుకొని ఉన్నటువంటి ఇతర నాయకులు, అధికార యంత్రాంగం అందరూ కలిసి వసూలు చేశారా లేదా అనేటువంటిది అసలైనటువంటి పాయింట్. మరి ఈడీ ఎంతసేపటికి 400 కోట్ల గురించే ఇప్పటి వరకు వచ్చింది. తర్వాత మరి ఏమన్నా మిగతా అంశాలను ప్రోబ్ చేస్తుందేమో నాకైతే తెలియదు. కానీ అసలైనటువంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రారంభించినటువంటిది మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేంద్రంగానే జరిగింది అనేటువంటి దానికి వచ్చేసరికి సిట్ ఏమీ చెప్పలేదు. ఒకటి, ఈడీ కూడా ఈ విషయాల గురించి మాత్రమే చెప్తా ఉంది. ఎంతకాలం ఈ కేసుని ఇట్లా సాగిస్తారు అనేటువంటిది ప్రశ్న. అందుకని మరి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు లడ్డు విషయంలో చూసాము, పూర్తిగా వైసీపీ నాయకుల్ని, రాజకీయ నాయకులందరినీ కూడా అది రక్షించేసింది. విజయభాస్కర్ గారు అంగీకరించినా అంగీకరించకపోయినా అది ఒక వాస్తవం. అది దానిలో ఏం చేస్తారు ఏంటనేటువంటి మన అందరికి ఇప్పటికే లాజికల్ కంక్లూజన్స్ వచ్చేసాయి, ఏం జరగబోతుంది అనేటువంటి కూడా. దీనిలో కూడా అధికారుల మీద లేకపోతే కొంతమంది చిన్న చేపల్ని ఈడీ పట్టుకోవచ్చు, కేసులు పెట్టవచ్చు, తర్వాత చేత కాకపోతే వదిలేయచ్చు. కానీ పెద్ద చేప గురించి పట్టుకునేటువంటి ప్రయత్నం ఇంతవరకు అయితే లేదు. మరి సిట్ కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం వాళ్ళకి ఇవ్వలేదు. అందుకని ఇది అంతిమంగా ఒక ప్రహసనంగా కనుక మారేట్లయితే రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి మెడకు చుట్టుకుంటది. అందువల్ల ఇప్పుడు ఏమి చేయబోతున్నారు? ఈడీ అనేటువంటిది దానికి వచ్చేసరికి ఈడీని ఎవడు నమ్మట్లేదు, ఈడీని, సిబిఐని లేదా ఐటీని. అందుకని విజయభాస్కర్ గారు చెప్పారు, మేము వాళ్ళు అందరం కలిసే ఉన్నాం, ఎన్డీఏ మేము మిత్రులు, బాయి. ఈ గతంలో కూడా మిత్రులుగానే ఉన్నారు, బాయిగానే ఉన్నారు. 2014 నుంచి 19 మధ్యలో ఏమైందో మనం చూసాం, తర్వాత ఎట్లా తిట్టుకున్నారో మనం చూసాం. అందుకని రాజకీయాల్లో అటువంటివి ఏవి కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అందుకని బీజేపీకి ఒక గేమ్ ప్లాన్ ఉంది. బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉన్నంత కాలం బీజేపీ ఎదిగేటువంటి సమస్య లేదు. అది ఏదో ఒక దాని నీడలో ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు, లేకపోతే ఇతరతర దాన్ని టేక్ ఓవర్ చేయొచ్చు అనేటువంటిది ఇక్కడ పాయింట్. త్రిపురలో ఎట్లాగైతే తృణమూల్ కాంగ్రెస్ అనేటువంటి పార్టీని మొత్తంగా టేక్ ఓవర్ చేసి వచ్చిందో, వాళ్ళకేం లేదు అంతకుముందు అక్కడ. ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళ పరిస్థితి అదే.
అందువలన అటువంటి టేక్ ఓవర్ చేయడానికి అవకాశాలను అట్టు పెట్టుకునేందుకు వైసీపీ పట్ల ఉదారంగా ప్రవర్తిస్తూ ఉంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇక్కడ నేను చెప్పింది తప్పు కావచ్చు, కానీ దెర్ ఈస్ పాసిబిలిటీ. అనేక సందర్భాల్లో లడ్డు వ్యవహారంలో స్పష్టంగా కనిపించింది అది. ఆ సిట్లోనే ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి అధికారులు కూడా ఉన్నారు కదా. మరి రాజకీయ నాయకులకు సంబంధించి మరి ఆ ఆంధ్రప్రదేశ్ అధికారులైనా మిగిలినటువంటి సిపిఐ వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వలేదా రాజకీయ నాయకుల ప్రమేయం గురించి? అంటే దాని అర్థం ఏంటంటే ఏమీ దొరకలేదు రాతపూర్వకంగా, రికార్డుల పూర్వకంగా. ఇప్పుడు కూడా ఈ అక్రమాల గురించి కొంతమందిని పట్టుకోవచ్చు, అటాచ్ చేయొచ్చు, నేను కాదంటలా. జరిగింది కుంభకోణం, ఆ విధంగా జరిగింది. మరి దాన్ని ఎట్లా చేస్తారు ఏమిటి అనే దానికి వచ్చేసరికి అగమ్య గోచరంగా ఉంది. అందుకని ఇప్పటికైనా ఈడీని మరింత వేగవంతం చేయిస్తారా, లేకపోతే సిట్టును కూడా దానికి అటాచ్ చేసి, ఇంకా సిట్టు రద్దు కాలేదు నాకు తెలిసినంత వరకు, సిట్టు ఉంది. ఈడీ ప్యారలల్ గా చేస్తుంది అది. ఎందుకంటే సిట్టు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగానే ఈడీ రంగంలోకి వస్తుంది. సిట్టు నమోదు చేయకపోతే ఈడీ రాదు, అసలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎక్కడెక్కడ క్రిమినల్ కేసు నమోదు అయితేనే ఈడీ అప్పుడు వస్తుంది. అందుకని ఇప్పుడు నిజానికి రాష్ట్ర ప్రజలకి ఈ లడ్డు వ్యవహారంలో కావచ్చు, ఈ వ్యవహారంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా ఊబిలో దిగారా, ఎట్లా బయటపడతారు అనేటువంటిది ఒక ప్రశ్నార్థకంగా ఉందనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను.